అటాక్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్స్ ఈజ్ ద ప్లానింగ్ ఆఫ్ ఎన్ అటాక్. దీనర్థం దాడి చేయడమే అసలైన రక్షణ, రక్షణ అనేది తదుపరి దాడి కోసం వేసే వ్యూహం అని. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, చైనా వ్యూహకర్త, ది ఆర్ట్ ఆఫ్ వార్ రచయిత సున్ త్జూ. శతాబ్దాల క్రితం తమ దేశపు గురువు చెప్పిన ఈ యుద్ధ సూత్రాన్ని ఇప్పుడు అదే చైనాపై ఇండియా అత్యంత చాకచక్యంగా ప్రయోగిస్తోంది. చదరంగంలో కేవలం రాజును కాపాడుకుంటే సరిపోదు, ప్రత్యర్థి కోటను ధ్వంసం చేసినప్పుడే విజయం సాధ్యమవుతుందనే అగ్రెసివ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ను నలువైపులా చుట్టుముట్టేందుకు బీజింగ్ దశాబ్దాలుగా వేస్తున్న కుట్రల పద్మ వ్యూహాన్ని ఛేదిస్తూ డ్రాగన్ దురహంకారానికి దాని సొంత అడ్డాలోనే బుద్ధి చెప్పేలా ఇండియా మైండ్ గేమ్ ప్లే చేస్తోంది. శత్రువు నీ పెరట్లోకి వస్తే నువ్వు ఆ శత్రువు గుమ్మంలోకే చొచ్చుకెళ్లాలనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్లోని డ్రాగన్కు ఊపిరాడకుండా చేస్తోంది. ఇటీవల జపాన్తో రక్షణ బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లిన భారత్ ప్రధాని 3 దేశాల పర్యటన ద్వారా చైనాను కోలుకోలేని దెబ్బ కొట్టేలా అడుగులేస్తోంది. ఇండోనేషియాకి బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల విక్రయం అందులో భాగమే. ప్రధాని మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన కేవలం చైనాను రక్షణ పరంగానే కాదు, ఆర్థిక పరంగానూ చావు దెబ్బ కొట్టే సంచలన నిర్ణయాలకు వేదికవుతోంది. వికసిత భారత్ కల నెరవేర్చుకునే దిశగా గ్లోబల్ సప్లై చైన్ను శాసించే భారీ ఒప్పందాలకు వేదికవుతోంది. ఆ పక్కా వ్యూహాలేంటో తెలియాలంటే మన పొరుగు దేశాలతో కలిసి చైనా చేస్తున్న కుట్రల గురించి తెలుసుకోవాలి. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ను ముందు పెట్టి చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్ అందిస్తూ భారత నావికాదళానికి సవాల్ విసురుతోంది. ఇటీవల ఆ కుట్రలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్కు చెందిన గ్వాదర్ పోర్టును చైనా ఎప్పుడో తన ఆధీనంలోకి తీసుకుంది. రీసెంట్గా గ్వాదర్ తీరం నుండి అరేబియా సముద్ర గర్భంలో చైనా అత్యాధునిక సోనార్, అండర్ వాటర్ సెన్సార్లను అమర్చబోతోంది. దీని ద్వారా ముంబై, కార్వార్లోని నావికాదళ స్థావరాల నుండి బయలుదేరే యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల కదలికలను చైనా, పాక్ ఉమ్మడిగా నిఘా పెడతాయి. ఇది మాత్రమే కాదు, పాక్ నేవీని బలోపేతం చేసేందుకు చైనా 8 అధునాతన హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను సరఫరా చేస్తోంది. వీటిలో మొదటి సబ్మెరైన్ జూన్లోనే పాక్ నేవీలో చేరింది. వీటిని అరేబియా సముద్రంలో భారత పశ్చిమ తీరానికి అత్యంత సమీపంలో మోహరిస్తోంది పాకిస్తాన్. ఈ ఉమ్మడి కుట్ర వెనక ఉన్న అసలు ప్లాన్ భారత ఆర్థిక మూలాలను దెబ్బతీయటం. భారత్కు వచ్చే ఇంధన దిగుమతుల్లో అత్యధిక భాగం పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం మీదుగానే వస్తాయి. గుజరాత్, మహారాష్ట్ర తీరాల్లోని పోర్టులు మన దేశానికి లైఫ్ లైన్స్. యుద్ధ వాతావరణం వస్తే ఈ హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లు భారత ఇంధన సరఫరా మార్గాలను ఎప్పుడైనా అడ్డుకునే ప్రమాదం ఉంది. చమురు ట్యాంకర్లను సముద్రంలోనే నిలిపివేసి భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరాడకుండా చేయడమే ఈ వ్యూహం వెనుక లక్ష్యం. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కుట్ర బంగ్లాదేశ్ అడ్డాగా జరుగుతోంది. పశ్చిమాన గ్వాదర్, దక్షిణాన హంబన్ తోట పోర్టులను చేజిక్కించుకున్న చైనా ఇప్పుడు తూర్పున భారత్కు గుండెకాయ లాంటి సిలిగురి కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న బంగ్లాదేశ్పై గురిపెట్టింది. బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ తర్వాత రెండో అతిపెద్ద ఓడరేవైన మోంగ్లా పోర్టు అభివృద్ధి కాంట్రాక్ట్ను డ్రాగన్ చేజిక్కించుకుంది. ఇది కేవలం ఆర్థికపరమైన ఒప్పందం కాదు, వ్యూహాత్మక చొరబాటు. $100 మిలియన్ నిధులతో మోంగ్లా పోర్టును ఆధునీకరించే పేరుతో చైనా కంపెనీలు అక్కడ తిష్టవేశాయి. టెర్మినళ్ల నిర్మాణం, హార్బర్ను వెడల్పు చేయడం వంటి పనులన్నీ జిన్పింగ్ ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలే చేస్తాయి. శ్రీలంకలో హంబన్ తోట పోర్టును వాణిజ్య అవసరాల కోసం అని చెప్పి ఆ తర్వాత చైనా గూఢచర నౌకలను నిలిపినట్టే రేపు మోంగ్లా పోర్టును కూడా చైనా తన యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల లాజిస్టిక్స్ హబ్గా మార్చుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మోంగ్లా పోర్టులో డ్రాగన్ ఉనికి భారత్కు అత్యంత ప్రమాదకరమైన ముప్పును తెచ్చిపెడుతోంది. మోంగ్లా పోర్టు ఉన్న ప్రాంతం నుండి భారత ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్ చాలా దగ్గరగా ఉంది. రేపు భారత్, చైనా మధ్య ఘర్షణ వస్తే అటు హిమాలయాల నుండి, ఇటు బంగాళాఖాతం వైపు నుండి మోంగ్లా పోర్టు ద్వారా భారత్ను ఒకేసారి ఒత్తిడిలోకి నెట్టడం చైనా వ్యూహం. మోంగ్లా పోర్టులో చైనా రాడార్ వ్యవస్థలు, సెన్సార్లు అమరిస్తే కోల్కతా పోర్ట్, అలాగే భారత అణు జలాంతర్గాముల ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్ కదలికలను చైనా సులువుగా ట్రాక్ చేస్తుంది. కథ ఇక్కడితో కూడా అయిపోలేదు. ఎకానమిక్ కారిడార్ పేరుతో మరో కుట్ర కూడా ఉంది. భారత్ను చుట్టుముట్టేందుకు పశ్చిమాన పాకిస్తాన్ను, తూర్పున బంగ్లాదేశ్ను వాడుకోవడమే కాకుండా ఇప్పుడు భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మకమైన మయన్మార్ని కూడా కలుపుకొని త్రిముఖ దాడికి తెరలేపింది. చైనా చాలా కాలంగా ప్రతిపాదిస్తున్న బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ కారిడార్ నుండి న్యూఢిల్లీ తప్పుకుంది.
ఇప్పుడు భారత్ను పక్కన పెట్టి చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ కారిడార్ పేరుతో సరికొత్త కుట్రకు డ్రాగన్ రూపకల్పన చేసింది. భారత్కు తూర్పు ముఖద్వారాలైన మయన్మార్, బంగ్లాను తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వలలోకి లాగి భారత ఈశాన్య రాష్ట్రాలను కత్తెరలో ఇరికించడమే చైనా అసలు ప్లాన్. మయన్మార్లోని సైనిక జుంటా ప్రభుత్వం బలహీనతను, ఢాకాలోని ప్రస్తుత రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని డ్రాగన్ ఈ కారిడార్ను తెరపైకి తెచ్చింది. చైనాలోని కున్మింగ్ నగరం నుండి మయన్మార్ గుండా బంగాళాఖాత తీరంలోని క్యుక్ప్యూ పోర్ట్ వరకు రోడ్డు, రైల్వే, పైప్లైన్ నెట్వర్క్ను నిర్మించాలనేది బీజింగ్ ప్లాన్. భవిష్యత్తులో యుద్ధం వస్తే కీలక మలక్కా జలసంధిని భారత్ మూసేసినా డ్రాగన్కు ఈ కారిడార్ ద్వారా నేరుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. గ్వాదర్, మోంగ్లా తరహాలోనే ఈ క్యుక్ప్యూ పోర్టును కూడా చైనా పూర్తిగా తన ఆర్థిక నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక్కడి నుండి భారత అండమాన్ నికోబార్ కమాండ్, విశాఖ నావల్ బేస్ అత్యంత సమీపంలో ఉంటాయి. ఇప్పుడు చైనా చేస్తున్న అసలైన కుట్ర మయన్మార్లో కారిడార్ను బంగ్లాదేశ్లోని మోంగ్లా, చిట్టగాంగ్ పోర్టులతో అనుసంధానించడం. మయన్మార్ గుండా బంగ్లాదేశ్ సరిహద్దులకు హైవేలు, డిజిటల్ ఫైబర్ లైన్లను చైనా వేగంగా విస్తరించి చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య ఇండియాతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక ఆర్థిక, మిలిటరీ కారిడార్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ 3 దేశాల కారిడార్ కనెక్టివిటీ సరిగ్గా భారత ఈశాన్య రాష్ట్రాల కింద సిలిగురి కారిడార్కు దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఎప్పుడైనా చైనాతో ఘర్షణ తలెత్తితే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే భారత మిలిటరీ సప్లై లైన్స్ను కట్ చేసేందుకు ఇదొక పక్కా వ్యూహాత్మక లాజిస్టిక్స్ బేస్ అవుతుంది. ఈ కారిడార్ కుట్రలో అత్యంత సంచలనాత్మకమైన భాగం భారత సరిహద్దులకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్కు చెందిన కోకో ఐలాండ్స్. ఈ దీవుల్లో చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్తో మయన్మార్ ఆర్మీ రన్వేలను, పెద్ద పెద్ద రాడార్ స్టేషన్లను నిర్మించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి భారత్ ప్రయోగించే అగ్ని సిరీస్ క్షిపణి పరీక్షలను, అలాగే శ్రీహరికోట నుండి ప్రయోగించే ఉపగ్రహాలను ట్రాక్ చేయడానికి చైనా ఈ కోకో ద్వీపాల్లోని రాడార్ వ్యవస్థలను రిమోట్ కంట్రోల్ ద్వారా వాడుకుంటోంది. ఇలా భారత పొరుగు దేశాలను వ్యూహాత్మక అస్త్రాలుగా మలుచుకుంటూ చైనా చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. మరి ఈ కుట్రలకు చెక్ పెట్టాలంటే చైనా అడ్డాలోకి మనము ఎంటర్ అవ్వాలి. చైనా కుట్రల పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే యుద్ధ సన్నద్ధత ఒక్కటే సరిపోదు. నిజానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నావికా దళాలు ఇండియన్ నేవీ ముందు నిలబడలేవు. ఇక్కడ లక్ష్యం చైనాకు బుద్ధి చెప్పడం, శత్రువును అతడి కోటలోనే దెబ్బకొట్టేలా వ్యవహరించడానికి రీజన్ అదే. ఇటీవల జపాన్ ప్రధాని భారత పర్యటన ఇందులో భాగమే. చైనాకు తూర్పున జపాన్, పశ్చిమ దక్షిణాల్లో భారత్ ఉన్నాయి. ఈ 2 అగ్రదేశాల రక్షణ బంధం ఇప్పుడు హిమాలయాలంత ఎత్తుకు చేరి డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తూర్పు చైనా సముద్రంలో జపాన్కు చెందిన సెంకాకు దీవుల్ని ఆక్రమించాలని చూస్తున్న బీజింగ్కు అటు హిమాలయాల్లో, ఇటు హిందూ మహాసముద్రంలో భారత్ రూపంలో అసలైన ముప్పు పొంచి ఉందనే పక్కా సిగ్నల్స్ ఈ పర్యటన ద్వారా వెళ్లాయి. భారత్, జపాన్ రక్షణ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ సప్లై చైన్ నుండి చైనాను పూర్తిగా వేరు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు మైండ్ గేమ్ మొదలుపెట్టాయి. చైనా నిర్మిస్తున్న కారిడార్లకు కౌంటర్గా భారత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో, వ్యూహాత్మక రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంలో జపాన్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. అంటే సిలిగురి కారిడార్ వద్ద చైనా వేస్తున్న స్కెచ్ను తిప్పికొట్టేందుకు టోక్యో, న్యూఢిల్లీ చేతులు కలిపాయి. అంతేకాదు, అండమాన్ నికోబార్ దీవులలో అత్యాధునిక రక్షణ మౌలిక వసతుల కల్పనకు జపాన్ సాంకేతిక సహాయం అందిస్తోంది. దీని ద్వారా మలక్కా జలసంధి గుండా వచ్చే చైనా గూఢచార నౌకలు, సబ్మెరైన్ల ఆట కట్టించడం భారత్కు మరింత సులువు కానుంది. చైనాను దాని అడ్డాలోనే కొట్టాలి అనే వ్యూహానికి ఇది ఆరంభం మాత్రమే. అసలు కథ మోదీ 3 దేశాల పర్యటనలోనే ఉంది. చైనాకు ఊపిరాడకుండా చేసేందుకు భారత్ ఎంచుకున్న వ్యూహాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ప్రస్తుతం ప్రధాని మోదీ ఈ 3 దేశాల పర్యటనలోనే ఉన్నారు. రక్షణ కోణంలో చూస్తే ఈ పర్యటన చైనా పాలిట యమపాసం కాబోతోంది. మొదటిది ఇండోనేషియా. చైనాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధికి ముఖద్వారం లాంటి ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టుపై భారత్ పట్టు సాధించింది. చైనా తన క్యుక్ప్యూ కారిడార్ ద్వారా బంగాళాఖాతంలోకి రావాలని చూస్తే భారత్ ఇండోనేషియా సాయంతో మలక్కా జలసంధి గొంతుపై కాలు పెట్టేలా సబాంగ్ పోర్టులో మిలిటరీ లాజిస్టిక్స్ యాక్సెస్ను పటిష్టం చేసుకుంటోంది. ఇన్నాళ్లు మలక్కా జలసంధి గుండా చైనా యుద్ధ నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు యథేచ్ఛగా హిందూ మహాసముద్రంలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు సబాంగ్ పోర్టులో భారత నేవీకి లభించిన వ్యూహాత్మక యాక్సెస్తో సీన్ పూర్తిగా మారిపోయింది. మన అండమాన్ నికోబార్ కమాండ్, ఈ సబాంగ్ పోర్ట్, ఈ 2 కలిసి మలక్కా జలసంధికి ఇరువైపులా డ్రాగన్ను రౌండప్ చేయబోతున్నాయి.
ఫ్యూచర్లో ఏదైనా ఘర్షణ తలెత్తితే చైనాకు వెళ్లే ఇంధన సరఫరా మార్గాలను భారత్ ఏ క్షణంలోనైనా బంద్ చేయగలదు. చైనా గ్వాదర్, హంబన్ తోట పోర్టుల ద్వారా భారత్ను చుట్టుముట్టాలని చూస్తే డ్రాగన్ ఊపిరిని శాసించే మలక్కా జలసంధిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ భారత్ ఇచ్చిన ఈ కౌంటర్ స్ట్రోక్ బీజింగ్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది మాత్రమే కాదు, చైనా కలలో కూడా ఉలిక్కిపడేలా ఇండోనేషియాకు భారత బ్రహ్మాస్త్రాలైన అస్త్ర, బ్రహ్మోస్ క్షిపణులు అందబోతున్నాయి. ఇది కేవలం ఇండోనేషియా అడ్డాగా జరుగుతున్న ఆపరేషన్ మాత్రమే. అసలు యాక్షన్ క్వాడ్ కూటమి భాగస్వామి ఆస్ట్రేలియా కేర్ ఆఫ్గా ఉండబోతోంది. చైనాను నిలువరించడానికే ఏర్పాటైన క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. ఆస్ట్రేలియాతో రక్షణ బంధాన్ని భారత్ మరింత పదును పెట్టింది. హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు చైనా యుద్ధ నౌకల కదలికలను అంగుళం స్కాన్ చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవుల్లో భారత నావికాదళ విమానాలు, సబ్మెరైన్ల మోహరింపునకు ఈ పర్యటన ద్వారా గ్రీన్ సిగ్నల్ రాబోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. భారత నావికాదళానికి చెందిన P-81 లాంగ్ రేంజ్ సబ్మెరైన్ హంటర్ విమానాలు అత్యాధునిక జలాంతర్గాముల మోహరింపునకు ఆస్ట్రేలియా అంగీకరిస్తే అసలు సిసలు ఆట అప్పుడే మొదలవుతుంది. మయన్మార్ పరిధిలోని కోకో ఐలాండ్స్లో చైనా కూర్చుని భారత క్షిపణి ప్రయోగాలను ట్రాక్ చేయాలని చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ ఐలాండ్స్లో ఇండియన్ నేవీ తిష్టవేసి హిందూ మహాసముద్ర గర్భంలో తిరిగే డ్రాగన్ సబ్మెరైన్లను వేటాడుతుంది. ఈ కోకోస్ దీవుల లొకేషన్ ఎంత కీలకమైందంటే చైనా సబ్మెరైన్లు మలక్కా, సుండా లేదా లోంబాక్ జలసంధుల గుండా హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టాలన్నా, ఇండో పసిఫిక్ రీజియన్లోకి వెళ్లాలన్నా ఈ దీవుల నిఘానేత్రం దాటి వెళ్లటం అసాధ్యం. అంటే చైనా సబ్మెరైన్ల కదలికలను కనిపెట్టి సముద్ర గర్భంలోనే వాటిని వేటాడే వ్యూహాత్మక శక్తి భారత్కు వస్తుంది. ఇక 40 ఏళ్లుగా ఏ భారత ప్రధాని పర్యటించని దేశం న్యూజిలాండ్. మోదీ కివీస్ పర్యటన కూడా చైనాకు చెక్ పెట్టడంలో అత్యంత కీలకమైనదే. ఇండోనేషియా, ఆస్ట్రేలియాలతో సైనిక వ్యూహాల పదును పెంచుతున్న న్యూఢిల్లీ ఇప్పుడు సౌత్ పసిఫిక్ అంచున ఉన్న న్యూజిలాండ్ వేదికగా చైనా ఆధిపత్య సామ్రాజ్యానికి ఎండ్ కార్డు పడేలా చేయబోతోంది. ఇన్నాళ్లు వాణిజ్యపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడిన న్యూజిలాండ్ను ఇప్పుడు భారత్ తన వైపు తిప్పుకోవడమే కాకుండా కుదుర్చుకున్న సరికొత్త రక్షణ ఒప్పందాలు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా నావికాదళ విస్తరణకి శాశ్వతంగా బ్రేకులు వేయబోతున్నాయి. దక్షిణ పసిఫిక్ ద్వీపదేశాలను అప్పుల వలలో ముంచి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించాలనే డ్రాగన్ ఆశలపై భారత్, న్యూజిలాండ్ రక్షణ బంధం కోలుకోలేని దెబ్బ కొట్టింది. చైనా ఏ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంతోనైతే భారత్ను సముద్ర మార్గాల్లో దిగ్బంధించాలని కలలుగందో, ఇప్పుడు అదే చైనా చుట్టూ భారత్ ఒక బలమైన డెమోక్రటిక్ డిఫెన్స్ వలయాన్ని నిర్మిస్తోంది. డ్రాగన్ కంట్రీకి తూర్పున జపాన్, దక్షిణాన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ అంచున న్యూజిలాండ్తో కూడిన ఈ రక్షణ వలయం డ్రాగన్ చుట్టూ ఉచ్చులా బిగుస్తోంది. శత్రువు నీ పెరట్లోకి వస్తే నువ్వు ఆ శత్రువు గుమ్మంలోకే చొచ్చుకెళ్లాలి అనే సున్జు యుద్ధ సూత్రాన్ని చైనా పైన ప్రయోగించి దక్షిణ చైనా సముద్రం నుండి ఇండో పసిఫిక్ దాకా డ్రాగన్కు ఊపిరాడకుండా చేస్తోంది భారత్. కానీ చైనా విషయంలో ఆ 3 దేశాలు భారత్కు ఎందుకు మద్దతుగా నిలుస్తాయి? ఎందుకంటే ఇక్కడ చైనా అందరికీ శత్రువే కాబట్టి. జూలై 6న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్రరహిత మండలంలో అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ ప్రయోగం పలు ప్రాంతీయ దేశాల్లో ఆందోళనకు దారితీసింది. దీనిపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నిజానికి 1986 రారోటోంగా ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలో అణ్వాయుధాల పరీక్షలు, వినియోగం నిషేధించారు. చైనా 1987లో ఈ ఒప్పందానికి మద్దతిచ్చి ఆ ప్రాంతంలో అణ్వాయుధాలను పరీక్షించబోమని, ఒప్పంద దేశాలను అణ్వాయుధాలతో బెదిరించబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని విస్మరిస్తూ దీర్ఘశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్షతో భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి కార్యకలాపాలపై తాము చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సమాచారం ఇచ్చిన గంటల వ్యవధిలోనే చైనా ఈ పరీక్ష నిర్వహించిందని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి భంగం కలిగించే చర్యగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన చాలు చైనా లక్ష్యంగా ఆ దేశాలు మన దేశంతో చేతులు కలపడానికి. వాస్తవానికి ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన కేవలం రక్షణ కోణంలో చైనాకు చెక్ పెట్టడానికే పరిమితం కాలేదు. బీజింగ్ అసలైన బలం దాని ఆర్థిక శక్తి, దాని వాణిజ్య సామ్రాజ్యం. ఇప్పుడు ఆ ఆర్థిక మూలాలనే దెబ్బకొడుతూ గ్లోబల్ సప్లై చైన్లో డ్రాగన్ స్థానాన్ని ఇండియా భర్తీ చేసేలా సంచలన ఒప్పందాలు జరుగుతున్నాయి.
చైనా గుత్తాధిపత్యానికి శాశ్వతంగా ఆర్థిక సమాధి కట్టేలా గ్లోబల్ సప్లై చైన్ను శాసించే సరికొత్త సూపర్ పవర్గా భారత్ అవతరిస్తోంది. ఇండోనేషియాతో ఎనర్జీ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ డీల్స్ జరిగాయి. ఆస్ట్రేలియాతో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారపడేది. ఇన్నాళ్లు ఈ అరుదైన ఖనిజాల కోసం ప్రపంచమంతా చైనాపైనే ఆధారపడేది. ఆ డిపెండెన్సీకి భారత్ ఇప్పుడు తెరదించింది. ఇక న్యూజిలాండ్తో ఇప్పటికే కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు చైనా ఆర్థిక సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వేళ ఆస్ట్రేలియా రేర్ ఎర్త్స్, న్యూజిలాండ్ ట్రేడ్ పార్ట్నర్షిప్, ఇండోనేషియా సప్లై రూట్స్తో గ్లోబల్ సప్లై చైన్కు భారత్ విశ్వసనీయమైన గమ్యస్థానంగా మారబోతోంది. చైనా కుతంత్రాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ రక్షణ రంగంలో అత్యంత అగ్రెసివ్, ఆర్థికంలో గ్లోబల్ లీడర్గా భారత్ వేసిన ఈ అడుగులు భవిష్యత్ ప్రపంచ భౌగోళిక ఆర్థిక సమీకరణాలను పూర్తిగా డిసైడ్ చేయబోతున్నాయి.